అందరికీ నమస్కారం. హడావిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోకి కౌంటర్ ఇవ్వక తప్పదనిపించింది. 'ప్రశ్న' అనే యూట్యూబ్ ఛానల్‌లో వచ్చినటువంటి వీడియో అగైనిస్ట్ పవన్ కళ్యాణ్ గారు. 'చెగోవెరా టు చెడ్డీ వీరా' అని ఆయన పదప్రయోగం చేస్తూ ఒక థంబ్‌నెయిల్ పెట్టి ఒక 14 నిమిషాల నిడివి ఉన్నటువంటి వీడియో పవన్ కళ్యాణ్‌ని వెక్కిరిస్తూ, విమర్శిస్తూ, హేళన చేస్తూ చేశారు. సో, ఆ వీడియో ఏంటి అనేది చూస్తూ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ లేదా ఆ వ్యక్తి మీద నాకు సదాభిప్రాయమే ఉంది. ఎందుకంటే ప్రశ్నించటం అనేది నేను చాలా ఇష్టపడేటటువంటి విషయం. కానీ ప్రశ్నకి, వెక్కిరింపుకి, విమర్శకి, హేళన చేయడానికి ఒక తేడా ఉంటుంది. ఒక చిన్న లైన్ ఉంటుంది. అది దాటినప్పుడే మనం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతగా తెగించి ముందుకొచ్చి ఈరోజు సనాతన ధర్మంపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 10 మందిని ముందుకు రమ్మని అడుగుతూ ఉన్నారు, నినదిస్తున్నారు. ఈ విషయం చాలామంది నిద్రపోతున్న హిందువులకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు గానీ, ఈ ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళు, నిరంతరం శ్రమిస్తున్న వాళ్ళకి మాత్రం ఊపిరినిచ్చేదే. కానీ అలాంటి ఒక వ్యక్తి మీద రకరకాల కోణాల్లో దాడులు చేస్తున్నటువంటి విషయం ఇక్కడ చాలా చాలా గర్హనీయమైనది. అసలు ఈయన ఏమంటున్నాడనే విషయాన్ని చూసుకుంటూ మున్ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఒక దీక్ష చేసి. ఆ దీక్ష గురించి, ఆ ప్రెస్ మీట్ మనం కూడా వింటా మాట్లాడదాం దాని గురించి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో దీక్ష కాదు, ప్రాయశ్చిత్త దీక్ష. సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా విమర్శ అనేది స్టార్ట్ చేసేటప్పుడు వారి యొక్క వేషధారణని, వారి యొక్క ఆచారాల్ని క్రిటిసైజ్ చేయకూడదు. అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెక్కిరింపులు చేయకూడదు. వెక్కిరింపు చేయడం వల్ల మనకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అన్న సూపర్ అన్న, బాగా మాట్లాడావన్న, ఆ ఉన్మాదం అంటారు, దానివల్ల వివేకం అనేది పోతుంది. మనం ఎన్లైట్మెంట్ చేయాలి. అంటే మీరు నమ్ముకున్న సిద్ధాంతాన్ని మీరు 10 మందికి చెప్పండి ఇన్ ఏ పాజిటివ్ వే. మేము కూడా అలాగే చెప్తాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా పట్టుకొని చాలా దారుణంగా హేళన చేస్తున్నారు. రైట్ టైంలో ఒక రైట్ పర్సనాలిటీ ధర్మం కోసం నిలబడితే అటాక్ చేస్తున్నారు ఈ విధంగా. సో మెయిన్లీ ఏదో దీక్ష కాదు, ప్రాయశ్చిత్త దీక్ష లేదా అమ్మవారి దీక్ష లేకపోతే శ్రీవారి దీక్ష ఇలా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆయా పేర్లతో చెప్పాలి, లేదంటే వారు ఏదో దీక్షలో ఉన్నారు అనే కోణంలో మాట్లాడాలి. మీరు ఇక్కడి నుంచే వెటకారం స్టార్ట్ చేశారు అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు వారి మాటలు వింటూ ఈయన రిప్లై ఇస్తూ ఉంటారనమాట. సరే, అది కూడా మనం చూడాలి, మరి తప్పదు. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని బాధపడుతూ ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఏంటి? ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావానికి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి. అవునా? ఒకరు నేను కోరుకుంటే ఆ రోజున, ఏ రోజున కోరుకున్నారు మీరు? అంటే 2014 నుంచి 19 దాకా మీరు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలో పుష్కరాలు అని ఒకటి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు, మీకు గుర్తు చేస్తా, గుర్తుందో లేదో. పుష్కరాల గురించి బెజవాడలో పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి, బెజవాడలో తెలుస్తుంది బాగా, మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటూ రామవరప్పాడు రింగ్ దాకా మొత్తం గుళ్ళన్నీ కూలగొట్టేశారు. ఇప్పుడు మీ దోస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరో కాదు. అప్పుడు కూడా ఎట్లా పిలిపించారా? ఇచ్చుండ్రు. మరి ఎందుకండి అబద్ధాలు చెప్తారు? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అనేది అబద్ధం. తీవ్రత అనేది ఉంటుంది. ఇప్పుడున్నంత తీవ్రత అప్పుడు కనబరచకపోయి ఉండవచ్చు. ఇప్పుడు మనమంతా కూడా ఈ హిందూ ధర్మం విషయంలో ఎలాగ రాడుదేలుతూ ఉన్నామంటే, స్టార్టింగ్లో అందరము అన్ని మతాలు సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే, వీడు వాడు అని తేడా లేకుండా అంతటినీ మనలో కలుపుకునేటటువంటి నేచర్లోనే ఉంటాం.
కానీ చాప కింద నీరులాగా మన చుట్టూతా ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాదాన్ని గ్రహించినప్పుడు మన యొక్క ఆలోచన ధోరణి, వాక్ ధోరణి మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా మాట్లాడారు ఇన్ ఏ సాఫ్ట్ వే. రామతీర్థం విషయంలో కూడా చాలా గట్టిగానే నిలబడ్డారు. నేషనల్ లెవెల్లో అదొక న్యూస్గా టెలికాస్ట్ అయ్యింది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్స్ వల్లే అని మేము నమ్ముతూ ఉన్నాం. సో ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటంటే ఆయన చిన్నప్పుడు ఏదో చర్చికి వెళ్ళాడు, ఇప్పుడు ఎందుకు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, లేదా ఆయన భార్య ఒక క్రైస్తవురాలు, ఈయన కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడేవాడే అని రంధ్రాన్వేషణ చేసి ఆ మనిషి చేసేటటువంటి మంచి పనిని గుర్తించలేకపోతున్నారు. వాట్ పవన్ కళ్యాణ్ డూయింగ్ టుడే అనేది ఇంపార్టెంట్, కానీ వాట్ హీ డిడింట్ అనేది మనకు అనవసరం. గతంలో ఆయన ఎంత పరిధి మేర, ఆయనకున్నటువంటి శక్తి మేర ఆయన స్పందించాడు. ఈరోజు అధికారంలో ఉండి ఇలాంటి విషయం మీద స్పందించడం గొప్ప విషయం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడతాడు, కానీ అధికారంలో ఉండినా కూడా ఈ స్థాయిలో అది నేషనల్ ఇష్యూగా మార్చి మాట్లాడుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారికి స్వధర్మం పట్ల ఉన్న నిష్ట. ఇప్పుడు మీరు ఏదో ఒక భావజాలాన్ని ఎంచుకున్నారు, ఎందుకు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఇప్పుడు వెక్కిరిస్తున్నారు, విమర్శ కూడా చేయట్లేదు అంటే మీ యొక్క భావజాలానికి విరుద్ధంగా ఆయన వెళ్ళిపోయాడు అనే ఒక బాధ, అంతేనా? ఆ అక్కసునే కదా వెళ్ళగొక్కుతూ ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి మాట్లాడడం నేరమైపోయింది అన్నట్లుగానే కదా అటువంటి తమ్నైల్ పెట్టారు. ఇదేం ప్రశ్నించటం? ఒక పని చేద్దాం, ఛానల్ పేరు వెక్కిరిస్తా అని పెట్టుకోండి. సిలకలూరుపేట నుంచి ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. రెచ్చగొట్టండి. ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే రెచ్చగొట్టండి, అందరినీ రెచ్చగొట్టండి. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు భయ్య. ఏమని? క్రిస్టియన్లకి అన్యాయం జరిగినా, ముస్లింలకు అన్యాయం జరిగినా, హిందువులకు అన్యాయం జరిగినా సమానమైనటువంటి ధోరణిలో ప్రశ్నించాలి, ప్రశ్నిస్తాను అంటున్నారు. అందులో రెచ్చగొట్టడం ఏంటి? మీరు అవునన్నా కాదన్నా భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి, అలాగే ఆది నుంచి ఉన్న సనాతన ధర్మం ఉంది, ఇది అంతం లేనిది, దీనిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూలంకుషంగా మనం గమనిస్తే ఇవి కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలే. మీరు ఒక్కరు వేరే భావజాల పరులు అని చెప్పేసి అందరూ దాని త్రోవలోకి రావాలి, అలా ఆ త్రోవలోకి రానంత మాత్రాన వాళ్ళందరూ కూడా మేధావులు కారు, ఏదో అనాగరికులు అనేలాగా మాట్లాడితే ఎంతవరకు సమంజసం? చెగు వేరా టు చెడ్డీ వేరా అని పెట్టారు కదా, సేమ్ అలా రిలేటెడ్. అంటే ఏంటి? ఆర్ఎస్ఎస్ చెడ్డీలు వేసుకుంటుంది అనే కోణంలో. ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చెడ్డీల నుంచి ప్యాంట్లకు అప్డేట్ అయింది. మీ ఆలోచనలు, మీ భావజాలాలు, మీ ఏవైతే ఎరుపు తువ్వాలు ఉన్నాయో అదే ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ కాకపోవడం వల్లే ఇంకా క్షీణదశకు వెళ్ళిపోతుంది. 4-5 మీకు సంబంధించిన పుస్తకాలు చదవడమే కాదు, కనీసం 1-2 సనాతన ధర్మం, భారతదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. వెక్కిరింపు ధోరణిలో కాదు, విశ్లేషణాత్మక ధోరణిలో, పరిశీలనాత్మక ధోరణిలో పరిశోధించి తెలుసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత గల పౌరుడిగా చూడాలి. అప్పుడు తెలుస్తుందన్నమాట విషయం. ఇంత వివరంగా మీకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా వెక్కిరిస్తూ ఉన్నారు. అది నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఒక పిలుపునిస్తూ ఆ రోజు కూడా వచ్చారు. అదేలే కావాలి కదా, ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్ లో ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. ట్విట్టర్ టైం లైన్ లో పెడతాం బాగానే ఉంది, కానీ మీరు బయటకు వచ్చి అయితే దీక్ష ఏం చేయలేదుగా. ఆ టైంలో వేరే మతాలకు సంబంధించి జరిగినప్పుడు మీరేం బయటకు వచ్చి చేయలేదుగా. ఎందుకు ఈ బయాస్డ్ మాటలు? ఎవరు బయాస్డ్ మాటలు భయ్యా? నాకు అర్థం కావట్లే. వేరే మతాలకు సంబంధించి ఉదాహరణకి క్రిస్టియన్ ఆర్ ముస్లింలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళంతటా వాళ్ళే రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళ ముల్లాలు వస్తారు, వాళ్ళ యొక్క ఫాదర్లు వస్తారు, చర్చ్ పాస్టర్లు వస్తారు. చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళ యూనిటీ లేనిది ఎక్కడరా అంటే హిందువుల్లో. సో ఎవరి కోసం రావాలి? ఎక్కడ శూన్యత ఉందో అక్కడ నాయకుడు ఉండాలి, ఎక్కడ ఆయన అవసరం ఉందో అక్కడ మాట్లాడాడు. అది అప్పుడు సరే, మీ కోణంలో చెప్పాలన్నా అది అప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నాడు అనుకుందాం. అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు రాకూడదా? ధర్మం గురించి ఎవరు తెలుసుకోకూడదా? రేపొద్దున మీరు కూడా సనాతన ధర్మం గురించి అవగాహన కలిగి, ఓహో ఇదా నేను తెలుసుకోవలసినటువంటి జ్ఞానం అని అప్పుడు మీరు మాట్లాడితే, పోవాయా నువ్వు గతంలో చెత్త వాగుడంతా వాగావు అని చెప్పి ఎవడన్నా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం మార్పు అనేది మనిషికి రాకూడదా?
పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాకూడదు అని మాట్లాడడం నిజంగా మరి ఇది ఎంత గొప్ప భావజాలము, ఎంత పరిణతితో కూడుకున్న, ఎంత నాగరికతతో కూడుకున్నటువంటి మాటలు మీకే తెలియాలి. ఎందుకు ఈ బయాస్డ్ మాటలు? అసలు మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం? అసలు మతానికి కులాలకి ప్రాంతాలకి వర్గాలకి వీటికి రాజకీయాలకి ఏంటి సంబంధం? అదేగా నెత్తినోరు మొత్తుకుండేది. మీరు పాలసీ మేకర్స్ గా, ప్రజా ప్రతినిధులుగా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో కొమ్ము కాయకూడదనేగా అనేది. రాజకీయాలకి మతాలకి ఏంటి సంబంధం? మా కర్మ కాకపోతే ఆ బీజేపీలో వాళ్ళు ఇక్కడ మీరు ఇప్పుడు తయారయ్యారు. మొన్నటిదాకా చెగువేరాగా మీరు, మొన్నటిదాకా చెగువేరా కదండి మీరు. మీరు ఒక అభినవ భగత్ సింగ్ కదా. మీరు ఎర్రతుండేసుకున్నారు. ఏది ఎర్రతుండ ఏమైంది? పోయిందా? అంటే ఎర్రతుండేసుకున్న వాళ్ళందరూ కూడా మహానుభావులా? అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు కులాలు మతాల గురించి మాట్లాడకూడదా? ఎవరికి బోధిస్తున్నారు ఇది? ఏ ఒక్క బీజేపీయే మాట్లాడుతోందా? ఏమీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదా? రాహుల్ గాంధీ వీధి వీధి తిరిగి చెప్పాడు ఏంటి, కులగణన చేస్తామని. కుల ప్రాతిపదికంగా మాట్లాడలేదా? ఏది ఒక వీడియో చేయలేదు, ఒక ప్రశ్న కూడా లేదు. అదే నా భాషలో చెప్పాలంటే ఏది ఒక వెక్కిరింపు కూడా లేదే. మతపరమైన రిజర్వేషన్ల కోణంలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీస్. ఇదొక్కటే కాదు, చాలా అంశాల్లో వాళ్ళు మత కేంద్రంగానే ముందుకు వెళ్ళారే. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తామంటున్నారు. ఎవరు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారు? అసలు మతాలు కులాలు లేకుండా రాజకీయాలు చేయగలిగేటటువంటి సత్తా ఏ పార్టీకి, ఏ పొలిటికల్ లీడర్కి ఉంది? అందరూ దానికి దూరంగా ఉండాలి. కమ్యూనిస్టులకే చేత కావట్లేదు అది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మైనారిటీలకు వంతపాడి మెజారిటీలను ఎప్పుడు దూషిస్తూ ఉంటాయి ఇన్ ద నేమ్ ఆఫ్ నాస్తికవాదం. ఎవరికి నీతులు చెప్తున్నారు? కేవలం ఒక పార్టీకి నీతులు చెప్పడం, కేవలం ఇలా వస్తే ఒక వ్యక్తికి నీతులు చెప్పడం. అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికి వ్యతిరేకంగా వెళ్ళారా? ఆయన ఏ మతంలో ఉన్నాడు, ఏ ధర్మంలో ఉన్నాడు, ఆ ధర్మం పైన జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాడయా. అది కూడా తప్పంటే ఎట్లా? అంటే ఎవడు ఏం చేసినా కూడా మూలన కూర్చుని ఏడవాల్సిన దుస్థితియే హిందువుకి గత కానే కాదు కదా. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ధోరణిని లిబరల్ థాట్ ప్రాసెస్ అని ఎలా అనగలం? ఇదేం ప్రశ్నించటం నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యకరంగా ఉంది. మీ కొన్ని వీడియోలు చాలా బాగుంటాయి మీవి, బట్ ఈ వీడియో ఏహ్యమైనది, చాలా హేయమైనది. బీజేపీకి ఇప్పుడు పంచం చేరేసరికి ఎర్రతుండిపోయింది. అవును, నాకు అర్థం కాదు. అసలు మీ యొక్క సిద్ధాంతం ఏమన్నా ఉందా మీకు? అసలు మీకు రాజకీయ సిద్ధాంతం ఏమన్నా ఉందా? సిద్ధాంతం అంటే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో. అంటే ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? అదే ఇప్పుడు మీరు లెఫ్ట్ వింగ్ లో ఉన్నారు, మమ్మల్ని రైట్ వింగ్ అని అంటారు కదా. అసలు మేము స్ట్రైట్ వింగ్, భరతవర్ష. అదే మీరు లెఫ్ట్ వింగ్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు రైట్ వింగ్ కి వెళ్ళిపోయారు అనేది మీ బాధ, అంతేనా? లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని మీరు అప్పట్లో చెగువేరా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, గుర్తుందా? ఎర్రతుండేసుకొని పాపం మీ ఫ్యాన్స్ అందరూ పాపం బైకుల మీద. అదే ఎర్రతుండు మీరు వేసుకొని కూడా వీడియోలు చేశారు కదా. మధ్యలో ఎర్రతుండు ఏం చేసింది? దాన్ని పట్టుకొని విమర్శించడం, వెక్కిరించడం. చెగువేరా లాంటి బొమ్మ, మీకు చెగువేరా లాంటి టోపీ ఒకటి. ఆయన ఎర్రతుండు ఏమన్నా మీ సొత్తా చెప్పండి? ఇప్పుడు భవానీ మాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎర్రతుండులే వేసుకుంటారు. అట్లా పెట్టుకున్నారు. లెక్కెంత కుదిరితే బొమ్మ వేపిస్తా. భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అన్నారుగా, ఏదా ఇన్స్పిరేషన్ ఏమైంది? అసలు 2019లో లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న మీరు 24 కాదు 20కి వచ్చేసరికి 6 నెలలు కూడా గడవక ముందే ఓడి. ఈ ప్రాసెస్ లో భయ్యా మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజకీయాలన్నాక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే బేసిక్ పాయింట్ అనేది మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా ప్యూర్గా ఒక సనాతన ధర్మం గురించి, ఆయన రాజకీయాలకు అతీతంగా ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. దీన్ని రాజకీయ మిళితం చేసి అంటే ఆయన తాలూకా పూర్వభాగము, మధ్య భాగము, ఆ తర్వాత నెక్స్ట్ భవిష్యత్తు అన్నీ కూడా మీరు విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2019లోనో లేదా అంతకుముందో ఎప్పుడు లెఫ్ట్ పార్టీలతో కూటమి గట్టి అనేది మీ బాధే అయితే, ఆయా లెఫ్ట్ పార్టీలు మీరు ప్రేమించేటటువంటి ఆ లెఫ్ట్ పార్టీలు ఒక రాష్ట్రంలో కాంగ్రెస్తో జత కడతాయి, ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీతో జత కడతాయి, ఇంకో రాష్ట్రంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎగెనిస్ట్గా పోటీ చేసుకుంటాయి. కేరళలో చూసాం కదా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకంటే రాజకీయ వ్యభిచారాలు ఉంటాయా? అసలు పాలిటిషియన్స్, పాలిటిక్స్ అంటేనే ఆ తీరు.
జనం బట్టి పొలిటీషియన్స్ బట్టి జనమా అన్నది పక్కన పెడితే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉన్నాడు. ఏమైంది? గెలిపించారా జనాలు? ఈక్వేషన్స్తో వెళ్ళాడు. ఈరోజు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పాలనకు సంబంధించి. అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయినా పర్వాలే, కానీ ఆయన రాజకీయ సమీకరణాలు మార్చుకోకూడదు. ఆదిలో ఎర్రతుండు కప్పుకున్నాడు కాబట్టి వాళ్ళతోనే మూలిగి వాళ్ళకి దిక్కు లేదు, ఈయనకి దిక్కు లేకుండా పోవాలా, అంతేనా? ఓడిపోగానే లెఫ్ట్ నుంచి రైట్ కు భలే జంప్ చేశారే, ఇది ఎక్కడ సిద్ధాంతం? ఈ ప్రపంచంలో ఎక్కడైనా జంపింగ్ చేయని వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి నాకు వీడియో చేసి పెట్టండి. లెఫ్ట్ నుంచి రైట్ కి విలీనమైపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా? మిక్స్ అయిపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టు ఎందుకు లేవు స్వామి? మీకు తెలుసో తెలీదో మరి. అవును, మీ బేసిక్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందామా మనం? మీ 7 సిద్ధాంతాలు ఉంటాయి కదా, 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలు అన్నిటి గురించి మాట్లాడలే, కానీ మొదటి 2 సిద్ధాంతాల గురించి మాట్లాడతా. ఫస్ట్ సిద్ధాంతం మీ పార్టీ బేసిక్ ప్రిన్సిపల్స్ లో ఉంటాయి, చూడండి. కులాలను కలిపే ఆలోచన విధానం. కులాలను కలిపే ఆలోచన విధానం. కానీ మీరు మాత్రం ఐటీసీ కాకతీయలో కాపుల మీటింగ్ పెడతారు. కులాలను కలిపే అంటే మీ కులం కలుపుకునే విధానమా? ఇక రెండోది, మతాల ప్రస్తావన లేని రాజకీయం. నేను ఎక్కడ దాకా నీ 2 చదివేస్తా ఆపేస్తా, మళ్ళీ జనాలందరూ చచ్చిపోతారు ఈ మాటలన్నీ వింటే. ఏంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిందని? ఏంటది? మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ రోజు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీరు దీక్ష అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మా హిందూ ధర్మంలో ఉన్నటువంటి దీక్షలతో మీకు ప్రాబ్లం, ఆయన ఎటైర్తో మీకు ప్రాబ్లం, అంతే కదా? ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు. కులాలను కలిపే ఆలోచన విధానం. కులాలను కలపడము అంటే ఇప్పుడు ఆయన కాపు మీటింగ్కి వెళ్ళకూడదు, కమ్మ మీటింగ్కి వెళ్ళకూడదు, రెడ్ల మీటింగ్కి రెడ్లు వెళ్ళకూడదు. ఇప్పుడు కులాలను కలిపే విధానం అంటే ఏ కులానికి ఆ కులం ఉంటూనే ఆయా వ్యక్తుల్లో కులం అనే జాడ్యాన్ని తీసివేసేటటువంటి ప్రయత్నాలు చేయాలి. చాలా పెద్ద పని, పెద్ద ఆపరేషన్ అది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇంతవరకు వాళ్ళకి పాలనాధికారం లేదు. దాని గురించి ఆయన కూడా ఆయా కార్యక్రమాల్లో ఇన్వైట్ వాళ్ళు చేసుండొచ్చు. ఈయన ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకపోయినా వాళ్ళు పిలిస్తే ఈయన వెళ్ళుండొచ్చు. అది కూడా తప్పే అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి? మొత్తం క్యాబినెట్ రెడ్లతో నింపేశారు కదా ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎంత ప్రశ్నించాలి? ఆయన కూడా అంతే కదా, ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఒత్తాస పలుకుతారనే ఆరోపణ చేయబడుతున్నవాడు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీకు ఎందుకు అలా అంటే ఒక కులానికి సంబంధించిన మీటింగ్కి వెళ్ళకూడదు అనే కోణంలో ఎందుకు చూస్తున్నారు? అసలు మీరెవరు పవన్ కళ్యాణ్ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి? అంటే మీరు ఒక పౌరుడు లేదా పవన్ కళ్యాణ్ మాజీ ఫ్యాను అయి ఉండొచ్చు కాక, కానీ పవన్ కళ్యాణ్ ఇలాగే ఉండి ఇలాగే నాశనం అయిపోవాలి అని కోరుకోవడం మాత్రం శోచనీయం. ఇక్కడ ఆయన ఎప్పుడూ ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడలే, ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలే. చర్చికి వెళ్ళి ప్రార్థన చేశారు, మసీదుకు వెళ్ళి కూడా ఆయన వాళ్ళ మధ్యలో కూర్చొని వారితో ఎంతో సహృద్భావ వాతావరణంలో గడిపారు. అలాగే యాజ్ ఎ హిందూగా ఆయన యొక్క ఆచారాలు ఆయన పాటిస్తున్నాడబ్బా. ఇది కూడా తప్పంటే ఆయన మసీదుకు వెళ్ళేటటువంటి ఫోటోలు ఇక్కడ వేసుకోవచ్చుగా? మీరు కనిపించట్లేదా? చర్చికి వెళ్ళేటటువంటి ప్రార్థనలు కనిపించట్లేదా? ఇంతకంటే సెక్యులర్ నాయకుడిని మీరు ఎక్కడైనా చూడగలరా? అంటే ఒక చర్చికి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి, కానీ బొట్టు పెట్టుకోకూడదు, హిందువుల గురించి మాట్లాడకూడదు. దట్స్ వాట్ యూ వాంట్, అంతేనా? మతాల ప్రస్తావన లేని దీక్ష ఇది. అవును, మతాల ప్రస్తావన లేని దీక్షే కదా. మతాలు ఎక్కడున్నాయి? హిందూ ధర్మానికి సంబంధించింది. కేవలం ఇది ఒక మతం అంతర్గత విషయం. శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం, దీన్ని ఏ మతస్థుడో చేశాడని ఆయన చెప్పలేదే. ప్రభుత్వాల వైఫల్యం గురించి మాట్లాడాడే అంతే. దీంట్లో ఇతర మతాల గురించి ఎక్కడొచ్చింది? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉండింది, గెలిచినా ఓడిపోయినా నిలబడుతున్నాడు అన్న ఆశ ఉండింది పవన్ కళ్యాణ్ గారి మీద. బీజేపీ పంచం చేరంగానే బీజేపీ ఎలాంటి డ్రాకులా పార్టీ మీకు అర్థం కావట్లా. బీజేపీ డ్రాకులా పార్టీ, కాంగ్రెస్ డ్రాగన్ పార్టీయా? నాకు అర్థం కాదు. అసలు ఈ భారతదేశంలో ఏ పార్టీ ఏమిటి అనేది డిసైడ్ చేసేది ప్రజలు. మనకు నచ్చలేదు కాబట్టి అది మనకి డ్రాకులా. ఇది నచ్చేది అంటే చెత్తదైనా సరే, డ్రగ్గిస్ట్ పార్టీ అయినా అది మనకి సోకులా కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ఎన్ని పార్టీలను మింగేసిందో చూసుకోండి. మహారాష్ట్ర దగ్గర నుంచి
ఈస్ట్ దాకా. సరే ఓకే, మీరు మీరు అసలు ఏం పాయింట్ చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రాజకీయాలపైన నా విమర్శలు అని ఒక వీడియో పెట్టుకుంటే ఓకే. ఆయన దీక్ష మీద పడతారు, ఆయన ఎటైర్ మీద పడతారు, ఆయన భాష శైలి మీద పడుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ని వెక్కిరించడానికి చేసినటువంటి వీడియోగానే దీన్ని పరిగణిస్తూ ఉన్నాం మేము. ఏం చేసుకుంటే నాకెందుకు, కానీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మనకెందుకు అన్నప్పుడు మనం వీడియో చేయకూడదు. అది కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు. ఎప్పుడు తెలిసింది? మీరు ఎప్పుడు మాట్లాడారు దీని గురించి? 2.5 నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మీదేగా, అప్పుడు దాకా అన్ని మేనేజ్ చేసుకున్నారా? ఏం మేనేజ్ చేసుకున్నారో కూడా వివరణాత్మకంగా మీరు ఒక వీడియో చేయండి. 2.5 నెలల్లో అని అన్నారు కదా, ఏంటో అక్కడ జరిగినటువంటి గూడు పుటానియో కూడా చెప్పండి వివరణాత్మకంగా, తెలుసుకుంటాం మేము కూడా. లడ్డు కల్తీ అయ్యిందా లేదా, లడ్డు నాణ్యత లోపిస్తూ వచ్చిందా లేదా, లడ్డు కాంట్రాక్టర్స్గా నందిని డ్రాప్అవుట్ అయిందా లేదా, దానికి గల కారణాలు నందిని కంపెనీ ఏం చెప్పింది, తక్కువ ధరకు ఇవ్వలేమో, ఒకవేళ ఇవ్వాలనుకుంటే కల్తీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అలాంటి పరిస్థితుల్లో మేము నైవేద్యం తయారు చేసేటటువంటి ఆ యొక్క పదార్థాల్లో మేము మా నెయ్యిని ఇవ్వలేము కల్తీ చేసి అని డ్రాప్ అయినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, వీటి మీద కూడా మాట్లాడండి. ల్యాబొరేటరీస్ రిపోర్ట్లు అనేవి ఒకవేళ ఫ్యాబ్రికేటెడ్ అనుకుంటే దాని మీద కూడా కూలంకుషంగా మాట్లాడండి. ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టిటిడి మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం, కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని. కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది, చేసే దీంట్లో కల్తీ ఉంటుంది. అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు. ఓకే, ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మహాప్రసాదం, శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేక చదివి వినిపిస్తాను. మీకు వద్దులే మేము చూసాం అదంతా. ఇంత వెటకారం ఎందుకు భయ్యా, నాకు అర్థం కాదు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ప్రశ్నించే శైలిలో ప్రశ్నించండి. పేరుగా ప్రశ్నని పెట్టి మొత్తం అంతా కూడా కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టిటిడి లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. దేశం అంతా కదిలిపోయిందా? ఏమేమి కదలలేదే, దేశం అంతా కదలలేదు. మీరు దయచేసి ఈ మత రాజకీయాలు చేయటం ఆపండి. చూసారా, దేశం ఎక్కడా కదిలి వెళ్ళిపోలేదు. ఇది ఒక్కటి మాత్రం నిజం చెప్పారు మీ వీడియోలో. ఎందుకంటే హిందువులు చావలేని వాళ్ళు, నిస్తేజులు కాబట్టి, వాళ్ళకి ఏమీ పట్టలేదు కాబట్టి, పట్టదు ఎప్పటికీ కాబట్టి కదిలిపోలేదు. అలాగే మత కల్లోలాలు అని ఎన్నిసార్లు మాట్లాడతారు భయ్యా, ఇది కేవలం హిందూ అనే ఒక ఫిక్స్డ్గా ఒక మతానికి సంబంధించిన ఇష్యూ, దీనికి వేరే మతాలను ఎందుకు ఆపాదిస్తున్నారు? ఒక క్రిస్టియన్ ఎలా చేశాడు, ఒక ముస్లిం ఎలా చేశాడు అని ఒక పర్టిక్యులర్గా ఒక మతాల్ని టార్గెట్ చేసేసి ఎవరన్నా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు కానీ లేదే. ఎందుకు కదిలిపోయారా అని అలా ఎటకారంగా మాట్లాడడం ఎందుకు? నిజంగానే మీరు ఎటకారం చేసేటటువంటి దుస్థితిలోనే ఉన్నారు హిందువులు, వాళ్ళు రియాక్ట్ అవ్వరు. మీరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజు పూనినట్టు ఉన్నాడు, అందుకనే ప్రకాష్ రాజుని అరే ప్రకాష్ రాజుగా అంటాను నేను, అంటే గౌరవం ఇస్తానన్నమాట. అరే, ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా అలాగే పవన్ కళ్యాణ్ మీరు దీన్ని మత కల్లోలాలకి రేకెత్తించే విధంగా దీన్ని ఈ ఇష్యూని పెద్దదిగా చేయకండి, మరి ఎంత చేయాలి? ఇన్స్టిగేట్ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్. అరే, ఒక ప్రాబ్లం వచ్చిందని బయటికి మాట్లాడడం కూడా తప్పని ఒక ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దానికి మాత్రం శ్రద్ధాంజలి. అసలు ఇష్యూని మీరు ప్రభుత్వంలో ఉండి మీరేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ప్రభుత్వంలో ఉండి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి. లేదంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగిందా, వేరే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా? అది కూడా చేస్తున్నారు, రెక్టిఫై చేస్తారు. చేయకపోతే ఇదే గొంతు అదే పవన్ కళ్యాణ్ అడుగుతుంది, అదే చంద్రబాబు నాయుడు అడుగుతుంది. టైం ఇవ్వాలి భయ్యా. 5 సంవత్సరాల అకృత్యాల్ని 6 మాసాల్లో చెప్పేయడం అంత ఈజీ కాదు. యాక్సిడెంట్ చేసినంత ఈజీ కాదు ఆ యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తి కోలుకోవడం. అర్థమైందా? సనాతన ధర్మం పరిస్థితి అది. యాక్సిడెంట్లు చేస్తూనే ఉన్నారు మా ధర్మం పైన మీలాంటి వాళ్ళందరూ. పక్కన పెడితే జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు
ఇలా జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా, లేకపోతే సిబిఐకి ఇస్తారా? మీరు పెద్ద ఇష్యూ, దేశ సమస్య కింద దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు కదా. ప్రజెంట్ చేయడం ఏంటి భయ్యా? దేశ సమస్య ఇది కాదని అనడానికి మీరెవరు నాకు అర్థం కాదు. కోట్లాది మంది ఆరాధించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ జరిగినప్పుడు అది దేశ సమస్య ఏంటి? ప్రపంచ సమస్య. ఎక్కడ భారతీయుడు ఉన్నాడో అక్కడ వాడికి అది సమస్యే. అది మనోభావాలను దెబ్బతీసినటువంటి అంశం. ఇప్పుడు మీరు స్టూడియోలో వీడియో చేస్తున్నప్పుడు సడన్గా ఎవడైనా వచ్చి మీ మొహం మీద నల్లింకు పోసాడు అనుకోండి, కాసేపు మీరు ఫీల్ అవ్వరు? ఎవడైనా వచ్చి చెప్పుతో కొట్టాడు అనుకోండి నిరసనలో భాగంగా, ఒక రోజన్నా నిద్రపోకుండా ఉంటారుగా బాధపడుతూ. దాన్నే మనోభావాలు దెబ్బతినడం అంటారు. అలాగే మేమెంతో పవిత్రంగా తీసుకున్నటువంటి ఆ లడ్డూ ప్రసాదం కల్తీకి గురైంది, అందులో పంది లేకపోతే బీఫ్, ఫిష్, ఇతరత్ర జంతు సంబంధిత పదార్థాలు కలిశాయి అని తెలిసినప్పుడు ఇది మేము తిన్నాము అనే ఒక బాధ మా గుండెల్లో గుచ్చదా? గుచ్చనటువంటి హిందూ జనాభా చాలా ఎక్కువ మందే ఉన్నారనుకోండి, దానికే కదా మీరు ఎటకారం చేస్తున్నారు. బట్ మాలాంటి వాళ్ళు కొద్దో గొప్ప మంది ఉన్నారు కదా, ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా ఎలా మాట్లాడతారండి? మీకు వేరే దేశ సమస్యలు ఏం కుదరవు, మీకు పట్టవు. మీకు పెట్రోల్ రేట్లు పెరిగినా పట్టవు, గ్యాస్ రేట్లు పెరిగినా పట్టవు, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా పట్టవు. ఇవన్నీ పెంచుతుంది మీరు సంఖ్యకి తిరుగుతున్నాం నరేంద్ర మోదీ అని చెప్పినా మీకు పట్టవు. మళ్ళీ మోదీ మీద పడి ఏడవటం. ఎప్పుడు కూడా స్ట్రైట్గా మాట్లాడనటువంటి ఒక బ్రెయిన్ ఏదన్నా ఉందంటే ఇదిగో ఇలా లెఫ్ట్ బ్రెయిన్. జనరల్గా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, వీళ్ళ బ్రెయిన్ ఎందుకో డ్యామేజ్ అయి ఉంటుందని అనుకుంటాను నేను. మళ్ళీ మోదీ చంకనెక్కడం ఎందుకు? జనం ఏమన్నా వెర్రివాళ్ళ? మూడోసారి అవకాశం ఇచ్చారు నరేంద్ర మోదీ గారికి ప్రధానిగా, అదొక ఏడుపు. అది సంగతి. ఇవన్నీ దేశ సమస్యలు కాదు, మీకు మాత్రం ఈ లడ్డూ దేశ సమస్య అయిపోయింది. దేశ సమస్య, హిందువుల సమస్య. మీరు ఎంత గొంతు చించుకున్నా దీని మీద మా పోరాటం ఆగదు. ప్రతిఘటిస్తూనే ఉంటాం, నినదిస్తూనే ఉంటాం. పరిష్కారం దొరికినంత వరకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఇందులో డౌట్ ఏమీ లేదు. దేశంలో సమస్యలు ఉన్నాయి, అందులో ఒక సమస్య ఇది కూడా. ఓకేనా? సరే, మీ ఆలోచన విధానం, మీ పరిపక్వత, మీ మానసిక మీ బట్టి ఎంత ఎటకారం భయ్యా. మీరేదో పెద్ద ఐన్స్టీన్ లాగా, మహామేధావిలాగా, మీకెంతో ఇష్టమైన జార్జ్ సోరోస్ లాగా ఎంత బిల్డప్లు ఇస్తున్నారు భయ్యా. ఆయనకి మానసిక పరిపక్వత గురించి, ఆయన ఆలోచన శక్తి గురించి, ఎవరి శక్తి వారిది. ఆయన కష్టానికి తగ్గిన ప్రతిఫలం ఈరోజు వచ్చింది. ఆయన ఈక్వేషన్స్ వర్కౌట్ అయ్యి ఈరోజు పాలనలో కీలక బాధ్యతలు స్వీకరించారు. సక్సెస్ అనేది ఆయన అయ్యారా లేదా అనేది రాజకీయంగా చూసుకోవాలి. మీరు చెప్పినట్లు ఉంటే అదిగోండి మీ ఎర్రతుండు బ్యాచ్ లాగానే ఉండాలి, మూలన కూర్చొని. అధికారం ఉంటేనే కదా వారు అనుకునేది ఏదన్నా ప్రజలకి 4 మంచి పనులు చేయగలరు. ఈ దేశ సమస్య కదా, మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో కూడా మీ దోస్తే కదా ఉంది, మీరు ఏం చేయాలి? ఒక ఎంక్వైరీ చేయించండి, దొంగలను పట్టుకోండి. ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ వేశారు, అది మాకు కూడా అంత నచ్చలేదు. సిట్ కాదు సిబిఐ ఎంక్వైరీ వేయాలని. టైం ఇద్దాం, చూద్దాం, దీనిపైన న్యాయం జరిగేదాకా అడుగుదాం. అంతేగాని మీరు చెప్పేటటువంటి కోణంలోనే దీన్ని చూడాలి అనుకోవడం మాత్రం దుర్మార్గం. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్ల పైనో లేకపోతే మీ ఇంట్లో పిల్లల పైననో ఎవడన్నా దాడి చేస్తే దీన్ని ఎందుకు నేషనల్ ఇష్యూ చేస్తున్నారు? మీ ఇంటి సమస్య కదా, మీ ఇంట్లోనే ఉంచుకోండి, 4 గోడల మీద కప్పేసుకోండి, బయటకు వచ్చి చెప్తే మీ ఇంటి పరువు పోతుంది, దీన్ని ఎందుకు పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్ల్లో వచ్చేలాగా చేస్తున్నారు అనడం ఎంత అవివేకమో. ఇప్పుడు లడ్డూ వివాదాన్ని కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకోవడం అవసరమా అనడం కూడా అంతే అవివేకము. అరెస్ట్ చేయించండి, కానీ దీక్ష చేస్తారంటారు ఏంటంటే? ఈ దీక్ష చేస్తారంటే దీక్ష వెక్కిరిస్తూ వీడియోలు చేసే బదులు ట్రోలింగ్ వీడియోస్ అని పెట్టుకోండి. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, నా ఇంటెన్షన్ ఏంటో. మ్యాటర్ కరెక్ట్గా ఉన్నా కూడా ఇలా వెక్కిరింపు ధోరణిలో వెళ్ళిపోయారని. ఆగ్రహం వేరు, వెక్కిరించడం వేరు. ఆగ్రహాన్ని ప్రదర్శించండి మీ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే. ఇక్కడేమి మీ భావజాలానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు ఇలా చేస్తే ఇక రోడ్డు మీద తిరిగే జనాల ఆలోచన ఎలా ఉంటుంది? అంటే ఎలా చేస్తే బాబు నాకు అర్థం కావట్లేదు. ఆయన దీక్ష తీసుకోవడం తప్పు అంటారేంటి? ఆయన బొట్టు పెట్టుకోవడం తప్పు, ఆయన దీక్ష తీసుకోవడం తప్పు, ఆయన వారాహి మాత అనడం తప్పు, ఆయన ఆంజనేయ భక్తుడంటే తప్పు, ఆయన నేను హిందువునని చెప్పుకుంటే తప్పు. మరి ఏం చెప్పాలి? బోడుగుండు కొట్టుకుని నెత్తిన టోపీ పెట్టుకొని మీసం కొరిగేసి ఏం చెప్పాలి ఆయన? ఏం చెప్పాలి?
ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి ఒక్క రామతీర్థం గురించి మాట్లాడుతున్నారు. ఆ 100 విగ్రహాల గురించి నేను ఎప్పుడో చెప్పాను, బెజవాడలో జరిగింది, దాని గురించి మాట్లాడాల. మళ్ళీ మళ్ళీ అదే సోది. అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు ఇప్పుడు రామతీర్థం ఘటన గురించి మాట్లాడడం సోది. అంటే ఇంత మూర్ఖత్వము, ఇటువంటి మూర్ఖులు కూడా మన చుట్టూతా ఉన్నారనమాట. హిందువుల మీద జరిగిన ప్రతి దాడి కూడా వీళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్ థింగ్. దాని గురించి మాట్లాడామా మతోన్మాదం. ఆర్ఎస్ఎస్ని ఆపదించి ఆ చెడ్డీ గ్యాంగ్, బత్తాయి గ్యాంగు, లేకపోతే ఇంకేదో కాషాయ కండువ, ఇందనేమో రకరకాలుగా దూషించటం. ఎంతటి మూర్ఖతో ధోరణి చూడండి. రామతీర్థం ఘటన గురించి మాట్లాడడం తప్పు, సోది అంట. సోరోస్ బ్యాచ్ అందరికీ ఇది సోదుగానే కనిపిస్తుంది. చాలా బాగుంది, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాం. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పట్లో రామతీర్థం కదా, అంతకు ముందు ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు. అప్పుడు కూడా మీరు తీసుకెళ్ళా. విచిత్రంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయినాక ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఏంటో అది ప్రజా సమస్య కింద క్రియేట్ చేస్తున్నారు. మత సమస్య. ప్రజా సమస్యను మత సమస్యను భవిష్యత్తులో తేలుతుందిలేండి. ఎవరు కనుక్కోండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏవైతే ఈయన ప్లే చేస్తున్నాడో అందులో ఆయన మాట్లాడిన మాటల్లో ఒకటన్నా తప్పు ఉందా? ఈయన దాన్ని వక్రీకరించి ఆహా ఓహో అని ఎటకారం చేయటం వల్ల అక్కడ ఈయన ఫాలోవర్స్ అందరూ కూడా అన్న భలే ఆడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ని, అన్నకి అన్నకి దండాలు పెట్టాలి అని అనుకుంటారు తప్ప మ్యాటర్ వాళ్ళకి ఎవరికి క్లారిటీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది భయ్యా, నాకు అర్థం కాదు. ఎటకారం చేయడం అంటే మనం కూడా మొదలు పెడితే అది వేరేలాగా ఉంటుంది. అసలు అది కాదు రోడ్. చెప్తూనే ఉన్నాం, నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు. ఇక్కడ చేస్తున్నారు, ఆల్రెడీ డిస్హార్మనీ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ క్రియేట్ చేశారు డిస్హార్మనీ? ఎక్కడ తగలపడిపోయినాయి రైళ్ళు? ఎక్కడ చూపించు, ఒక్క ఘటన చూపి నాకు. దీక్షలు చేపట్టడం, ప్రాయశ్చిత్త ఉపవాసాలు చేయటము, ఆలయాలు సంప్రోక్ష చేయటం, ఇవి చేశారు. ఇవి డిజార్మనీయా మీ దృష్టిలో? ఎక్కడ జరిగాయి చెప్పండి. దేశవ్యాప్తంగా ఏ హిందువు తెగించి రోడ్ల మీదకు వచ్చేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడో ఒక ఉదాహరణ చెప్పండి. డిజార్మనీ ఏంట? డిజార్మనీ మాకు అన్యాయం జరిగిందయ్యా అని అడగడం కూడా డిజార్మనీయా? అప్పుడు మీకైతే ఏదో హార్మోనల్ డిసీజెస్ ఉన్నట్టే, మీకు చెక్ చేసుకోండి. ట్వీట్లు పెట్టి దీని అంతటి నేషనల్ లెవెల్ ఇష్యూ లాగా ఒక ప్రొజెక్షన్, ఒక దీక్ష, మీ డ్రామాలు చేస్తున్నారుగా. హిందువులు చేస్తే డ్రామాలు, మిగతా మతాల వాళ్ళు చేస్తే సౌభ్రాతృత్వము, సమానత్వం. మిగతా మతాల వాళ్ళని మీరు అనాలని కాదు, మేము అనాల్సిన అవసరము లేదు. హిందువుల మీద పడి ఆడవడం ఎందుకు? పవన్ కళ్యాణ్ యాజ్ ఎ హిందువుగా దీక్ష చేయబడితే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మిస్టర్? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మళ్ళీ డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మా ఉద్దేశం కాదంటామేంటి? కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే అసలు ఊరుకుంటే, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే అసలు చూస్తూ ఎవరు కూర్చో అంతే. చూసారా ప్రజా సమస్య కాదుగా మరి అది ప్రజా సమస్యగా. ఈ మన ప్రజా సమస్యలు ఏమి వాటి గురించి మీరు చూస్తూ ఊరుకోవద్దు. ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది. అవును, కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ కాదు బాబు, కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్. అది నీవు పెద్ద ఇదేంటిది రేటేగులు తీసుకుని మనం వీడియోలు చేయడానికి, ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడానికి చిన్న చిన్న అక్షర దోషాలు, పొరపాట్లు ఉంటాయి. దాన్ని కూడా వెక్కిరించేయడం. సబ్జెక్ట్ మాట్లాడాలి మనం. ఫండమెంటల్ రైట్ అనేది అందరికీ తెలుసు. అందరూ వాళ్ళ మతాలను బాగా పూజించుకుంటారు. కాకపోతే ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పు చేసిన ఎదవల్ల కాకుండా మిగతా వాళ్ళందరినీ, సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉద్రేకపరిచి, రెచ్చగొట్టి, ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిస్హార్మనీ అన్నారే, అది మీరే చేస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలు ఇంకోటి ఉండవు. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది? గత ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ బయటకు వచ్చింది మీ దగ్గరగా. నేను ఏ రోజు కూడా మీరు చూసారు. ఎవరి దగ్గర వస్తే ఏంటి? అది ఫ్యాబ్రికేటెడ్ అయితే అది బూమరంగ్ అయ్యేది చంద్రబాబు నాయుడికి. ల్యాబ్ రిపోర్ట్లు కూడా మేము నమ్మము అని అనుకుంటే గనక ఇంకా దానికి మించినటువంటి అమాయకత్వము, అజ్ఞానము, లేకపోతే దాన్ని ఏమంటారు, హిందూ ద్వేషము ఇంకొకటి లేదని చెప్పొచ్చు. ఇది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది ప్రతీకారం ప్రభుత్వం కాదు.
ప్రతీకాల ప్రభుత్వం కాదు, వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద దొమ్మి చేయండి. ప్రతీకాల ప్రభుత్వం కాదు. ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద ఎవరు ముందు దొమ్మి చేశారు? కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే దాని పేరు ఎవరు మార్చారు? సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. కాదు, రోజు వీడి దగ్గర ఒక రోడ్డు మీద నరకండి. ప్రతీకాల ప్రభుత్వం కాదు. ఇద్దరు వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు నరుక్కొని చచ్చారు. దానికి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధం ఏంటి? ఇలా అనొచ్చు, శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయలేకపోయారు అని. ఇది వీళ్ళ నుండి చేయించేది కాదు కదా. మేము నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారు. తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని మీరు నమ్మకపోయినా ఆయనకు ఓడిపోయేది ఏం లేదు. ప్రభుత్వం కూడా కదా మీరు కాదు, అర్థమైంది. పకడ్బందీగా తెలియజేస్తున్నారు. పకడ్బందీగా తెలియజేయటం ఏంటి? నాకు అర్థం కాల. పకడ్బందీగా తెలియజేయటం ఏంటి అది అంటే చాలా ఏమంటారు, మ్యాటర్ లేనివాడే సన్నాయి నొక్కులు నొక్కుతాడు అని అంటారు కదా, అట్లా అన్నట్టు. ఇప్పుడు ఆయన పకడ్బందీ అనే పదం వాడేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని పట్టుకుని ఇట్లా ఇట్లా చేయటం. రకరకాల హీరోల యొక్క హావభావాల్ని మనలో ఇంజెక్ట్ చేసుకొని మనం దాన్ని కనబరిస్తే, ఈ ఇమిటేషన్ అనేది చేస్తే లేనటువంటి విచిత్ర ధోరణి ఆయన పకడ్బందీ అనే పదం వాడితే వచ్చేసింది మీకు. ఎక్కడ మొదలుపెట్టారు, ఎటు తీసుకు వెళ్ళిపోయారు వీడియోని? దీని మీద ఇంత సుదీర్ఘంగా నేను మాట్లాడుతున్నాను ఎంత ఓపికగా అంటే చూసే వాళ్ళకన్నా రియలైజేషన్ రావాలి. ఇలా ధర్మం కోసం మాట్లాడడానికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇలాగే టార్గెట్ చేస్తారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తినైనా సరే ఒక మతోన్మాదిలాగానో లేకపోతే ఒక ఆర్ఎస్ఎస్ అనో లేకపోతే ఇంకొక ముద్రో వేసి వాళ్ళని తప్పుదారి పట్టించి తప్పుడు వ్యక్తులుగా చూపించి జనాల మైండ్ని మార్చేటటువంటి బ్రెయిన్ వాష్ గ్యాంగ్ ఇది. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి నా మాటల్ని. ఒక రకమైన సీక్రెట్ గా చెప్తున్నారు. ఓపెన్ గా ప్రెస్ మీట్ పకడ్బందీగా తెలియజేయడం ఏంటి? అలాంటిది ఆమె ఎన్నో మాట్లాడే ఎప్పుడు మాట్లాడలా. మీరు మాట్లాడాలంటే మీరు పెద్ద మనుషులు. రామతీర్థం గురించి జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా. మాట్లాడరు. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. ఈ ప్రెస్ మీట్ మొత్తం నేను అడ్రస్ చేయాలంటే మెట్లో వచ్చేస్తుంది. కానీ సేమ్ ఫీలింగ్ హియర్. అండ్ చూసే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మీ సహనానికి ధన్యవాదాలు. నా సహనం కంటే మీ సహనం గొప్పదని భావిస్తాను. సో ఇటువంటి వ్యక్తులందరూ కూడా చెప్పేటటువంటి సొల్లు కహానీలు ఏమిటి అంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, మనం హిందువులం, రోడ్ల మీదకు రాము, అంటే సమస్యలు వచ్చినప్పుడు ప్రతిఘటించము, నిరసనలు చేయము, ధర్నాలు చేయమని వీళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే 60-70 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు మనల్ని అన్ని విధాలుగా తొక్కేశారు. విద్యల ద్వారా, వైద్యం ద్వారా ఏది ప్రధాన రంగం ఉందో ఆయా ప్రధాన రంగంలో అన్ని రూపాల్లోనూ మన మస్తిష్కాల్లో ఈ నిద్రాణ స్థితి అనే ఒకదాన్ని ఇంజెక్ట్ చేశారు. ఈ నిస్తేజాన్ని, ఈ బానిస భావజాలాన్ని మన చెంప మీద కొట్టినా మనకి తెలియనటువంటి ఒక మత్తు మందుని ఎక్కించేశారు. తత్ఫలితముగా ఈరోజు ఇంత రెచ్చిపోయి వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా పాపమైపోయింది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం. సో ఇంత దారుణంగా ఈయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి, అంటే ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఈక్వేషన్స్లోనో వర్క్ విషయంలోనో విమర్శలను ఎదుర్కోవచ్చు మా నుంచి కూడా. కానీ ఇష్యూ బేస్డ్గా చూసుకుంటే లడ్డూ కల్తీ వివాదం విషయంలో పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండేవాడే నిజమైన హిందువు. ఆయనకు సపోర్ట్గా నిలిచిన వాడు మాత్రమే స్వధర్మ నిష్ట కలిగిన వాడు అని నేనైతే నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించి వెక్కిరించేటటువంటి వ్యక్తులు ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రశ్న నిజంగా చాలా చాలా నా దృష్టిలో ప్రమాదకారుడుగానే పరిగణిస్తాను. మన ఇంట్లో అన్యాయం జరిగితే మనం ప్రశ్నించకూడదు అని అనడం మన హక్కులని కాలరాయాలని చూసేటటువంటి విధానం కింద పరిగణిస్తూ దయచేసి నా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇటువంటి వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా గమనిస్తూ ఉండండి. తస్మాత్ జాగ్రత్త. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.